వైసీపీలో ఇన్ఛార్జీల ఎంపిక ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ సతీష్ను అధిష్టానం ప్రకటించింది. దీంతో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ అనుచరులు బి తాండ్రపాడు గ్రామంలో ఆదిమూలపు సతీష్ ఎంపికను వ్యతిరేకిస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో మురళీకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ గ్రామస్థాయిలో బలపడి గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిందని, 2024 ఎన్నికల్లో మురళీకృష్ణకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఇవ్వకపోవడం వైసీపీకి భారీగా నష్టపోతోందని మురళీకృష్ణ అనుచరులు తెలిపారు. స్థానికేతరుడు అయిన డాక్టర్ ఆదిమూలపు సతీష్కు టికెట్ ఇస్తే సహకరించమని, మురళీకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని వారు తెలిపారు. అధిష్టానం ఇప్పటికైనా స్పందించి కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయి యాదవ్, ఉమాకాంత్ యాదవ్, దేవపుత్ర, ముని తదితరులు పాల్గొన్నారు. జెండాలు పెట్టడానికి భయపడుతుంది. మురళన్న వల్ల జెండాలు పాతినారు. వైఎస్ఆర్సీపీలో మురళన్న కష్టపడి మురళన్న ఇంతవరకు తీసుకొని వచ్చినాడు. పోయినసారి 2019లో మురళన్నకు టికెట్ ఇస్తా అని ఆ రోజు అట్లనే జరిగింది. కింద స్థాయి లీడర్లంతా అన్నం రానికుండా చేసినారు. జగన్ గారు గుర్తించి పార్టీ ఓడిపోతుంది మురళి లేకుండా అని చెప్పి మురళన్న పిలిపించి మాట్లాడి బుజ్జగించి వచ్చేసారి టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అప్పుడు మురళన్న సపోర్ట్ చేసినందుకు ఇక్కడ భారీ మేయర్తో గెలుచుకొని వచ్చినారు. అప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్కి ఇచ్చినారు. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్లో కూడా నాన్ లోకల్ క్యాండిడేట్కి ఇస్తున్నారు. ఈసారి మురళన్నకు కానీ టికెట్ కేటాయించకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోతుంది. వైఎస్ఆర్సీపీ గెలిచాలంటే ఖచ్చితంగా మురళన్నకు టికెట్ కేటాయించాలా. మాకు నాన్ లోకల్ క్యాండిడేట్ వద్దు. లోకల్ క్యాండిడేట్ అర్ధరాత్రి ఫోన్ చేస్తే పల్లికి వచ్చే నాయకుడు కావాలి మాకు. అట్లా నాయకుడు కోడుమూరు కాన్స్టిట్యున్సీలో ఏకైక వ్యక్తి మురళన్న. పరిగెల మురళన్నకే ఖచ్చితంగా అందరం చేస్తాం, సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో